నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజు రోజు దిగజారిపోతుంది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఇంతవరకు వాళ్లకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకోలేదు. ఎందుకు అంటే ఈటెల వర్సెస్ బండి సంజయ్గా నడుస్తుంది. బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు, పోస్టులు. మరి బండి సంజయ్ మీద ఈటెల రాజేందర్ అనుచరులు కావచ్చు, ఈటెల రాజేందర్ మీద బండి సంజయ్ అనుచరులు కావచ్చు పోస్టులు పెడతా ఉన్నారు. అంటే బీజేపీ బండి సంజయ్ని తప్పించడం వల్లనే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి బండి సంజయ్ని మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని చెప్పేసి బండి సంజయ్ యొక్క అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే బండి సంజయ్ కాదు, బండి సంజయ్ వల్ల ఏం కాలేదు, ప్రజలే ఆదరించలేదు, ఆయనతో ఈయనతో ఈటెల రాజేందరే బీజేపీ పార్టీని ఇంతవరకు నెట్టుకొస్తున్నాడని చెప్పేసి ఈటెల అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. మరి ఇంకా బండి సంజయ్ అనుచరులు ఈటెల రాజేందర్ మీద ఏం చెప్తున్నారంటే, ఈటెల రాజేందర్ అయిపోయింది అనే అవుట్డేటెడ్ పొలిటికల్ లీడర్, అటు హుజురాబాద్లోను తన సొంత నియోజకవర్గమైనటువంటి హుజురాబాద్లోను గెలవలేదు, అట్లాగే కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వేల్లో కూడా గెలవలేదు, కాబట్టి ఆయన ఇమేజ్ అంతా కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ వర్గం ఆరోపిస్తున్నది. మరి ఈటెల రాజేందర్ తక్కువ తిన్నాడా, ఆయన అనుచరులు తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా ఏం వదిలిపెడతలేరు బండి సంజయ్ని. సొంత బండి సంజయ్ ఉంటున్నటువంటి, అంటే ఆయన ఎమ్మెల్యే గెలవలేకపోయిండు బండి సంజయ్, అట్లాగే తన పార్లమెంటు పరిధిలో కూడా ఎమ్మెల్యేలను గెలిపించలేకపోయారు. కాబట్టి బండి సంజయ్ అన్ఫిట్ టు బీజేపీ అనేటువంటిది ఈటెల రాజేందర్ వర్గం పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మరి ఇదంతా గమనిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ ఏం చేసిందంటే, ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేది నా ఆన్సర్లు కాదు, అంత ఫేక్ అనేటువంటిది ఈటెల రాజేందర్ కొట్టి పారేసిండు. ఏది ఏమైనా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అనేటువంటిది తెలంగాణ బీజేపీలో టీబీజేపీలో నడుస్తుంది. మరి అధినాయకత్వం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ 8 మంది ఎమ్మెల్యేలే గెలిచిర్రు. ఈటెల రాజేందర్ వేయండు, బండి సంజయ్ వేయండు, ధర్మపురి అరవింద్ వేయండు, చాలా మంది అగ్రనేత అందరూ కూడా వేయరు, ఒక పాత ఆయన రాజాసింగ్ తప్ప. మరి రాజాసింగ్ను గతంలో సస్పెండ్ చేసిర్రు, మళ్ళీ ఆయన ఎన్నికల ముందు తీసుకున్నారు. ఇంతవరకు కూడా శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకోలేదు. రాజాసింగ్ను సస్పెండ్ చేసిన కానుండి ఇప్పటి వరకు కూడా ఎన్నుకోలేదు. మరి బీసీ ముఖ్యమంత్రి అన్నారు కదా, బీసీ శాసనసభ పక్ష నేతగా ఎవరినో ఒకరిని పెట్టొచ్చు కదా, బీజేపీ శాసనసభ పక్ష నేతగా బీసీ లీడర్ని ఇంతవరకు పెట్టలేదు. మరి దీని వెనుక ఏం జరుగుతుంది అంటే, బండి సంజయ్ వాళ్ళు నా వర్గం శాసనసభ పక్ష నేతగా నా వర్గం వాళ్ళే ఉండాలని బండి సంజయ్, లేదు నా వర్గం వాళ్ళు ఉండాలని ఈటెల రాజేందర్. ఇగో ఈ గ్రూపుల వల్ల ఇబ్బంది పడేటువంటి బీజేపీ ఇబ్బంది పడుతున్నది. అట్లాగే కిషన్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం అంబర్పేటలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిండు అనేటువంటిది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏది ఏమైనా ఇక్కడ బీజేపీలో అంతర్గతంగా బాగా ఫైటింగ్ జరుగుతుంది. మరి ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండడా అనేటువంటిది క్వశ్చన్ మార్కే. అక్కడే ఉన్నటువంటి బండి సంజయ్ని మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొస్తున్నారు అనేటువంటిది ఇంకోటి జరుగుతూ ఉంది ప్రచారం. మరి బండి సంజయ్ నిజంగా రాష్ట్ర అధ్యక్షుడికి వస్తే ఈటెల రాజేందర్ పని అవుట్ అయ్యేటువంటి అవకాశం మనకు కనబడతా ఉంది. ఇది మన రాజకీయ వర్గ చర్చ నడుస్తూ ఉంది. అదే కాదు, ఇంకా ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పనులు కూడా బండి సంజయ్ మీద ఈటెల రాజేందర్ కౌంటర్ లేపిస్తున్నాడు, అట్లాగే ఈటెల రాజేందర్ మీద బండి సంజయ్ తన అనుచరులతోటి కౌంటర్ రేపిస్తున్నాడు అనేటువంటిది బాగా నడుస్తూ ఉంది. అయితే ఏదేమైనా ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ పొరపాట్లను సరిదిద్దుకోపోగా ఇంకా అంతర్గత కుమ్ములాటలు బీజేపీలో పెరిగినాయి. మరి ఇదంతా కూడా బీజేపీ పార్టీకే నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈటెల రాజేందర్ వర్సెస్ బండి అనేటువంటిదే నడుస్తుంది.